ఒక స్త్రీ ఒక వ్యక్తి ద్వారా చాలా దారుణంగా మోసపోతుంది. నమ్మి మోసపోయిన తరువాత ఆ వ్యక్తి వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఆ బాధ భరించలేకపోతుంటది. అదే సమయంలో అది ఎవరికి చెప్పుకోలేకపోతుంటది. నేను ఈ బాధ, వారు చేసిన మోసాన్ని నేను మర్చిపోలేను, ఆ బాధ నేను ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలని ఒక నిర్ణయం తీసుకుంటుందండి. ఆమె చెప్పులో ఒక చిన్న గాజు ముక్క పెట్టుకుంటది. ఈ గాజు ముక్క నన్ను తాకినప్పుడల్లా కూడా వారిని నేను గుర్తు పెట్టుకుంటాను. ఆ చెప్పులో ఆ గాజు ముక్క పెట్టుకొని నడుస్తూ ఉంటది. మొదటిగా చాలా నొప్పి ఉంటది. కొన్ని రోజుల తర్వాత ఆ కాలుకి అలవాటు అయిపోతుంది. ఆమెకి బాధ అనేది ఉండదు, ఎందుకంటే కాలు మొద్దుబారిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఆమె కుంటడం మొదలు పెట్టినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఎక్స్రే తీస్తారు. ఎక్స్రే చూసినప్పుడు డాక్టర్ షాక్ వెళ్తాడు. ఏంటమ్మా ఇంత పెద్ద గాయం ఉందేంటి? చర్మం కాదు, కండరాలు కావు, లోపల ఉన్న ఎముకలు కదల్చబడేలాగా నీ గాయమైంది. అది చాలా రోజులుగా ఉన్న గాయంగా ఉంది. ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు? అసలు ఎలాంటి గాయమైంది? ఇంత తీవ్ర గాయాన్ని నువ్వు ఎలా తట్టుకున్నావు? ఆమె ఏడవడం మొదలుపెట్టి డాక్టర్తో ఒక మాట అంటది, నేను నొప్పిని భరించడం నేర్చుకున్నాను కానీ గాయాన్ని కట్టుకోవడం నేర్చుకోలేదు అంట, గాయాన్ని మాంచివేయడం ఎలాగో నేర్చుకోలేదు అంట. డాక్టర్ గారు ఒక మంచి మాట అంటారు అక్కడ, నేను గాయపరిచిన వాడు ఎప్పుడో నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, కానీ వాడు వెళ్ళిపోయిన అప్పటి నుంచి నిన్ను నీవు గాయపరుచుకుంటూనే ఉన్నావు. సో ఈరోజు శారీరకమైన స్వస్థతే కాదు, అనేకులకు మానసిక స్వస్థత అవసరం, హృదయ ఆరోగ్యం అవసరం. ఆ ఆరోగ్యంలో నడవాలంటే క్షమాపణ అనేది ఒక ఆత్మీయ సూత్రం. ఎప్పుడైతే మనం క్షమాపణలో నడవలేమో నీ హృదయంలోని గాయము అలాగే ఉంటుంది. కొన్నిసార్లు ఆ నొప్పి గుర్తులేదేమో, కొన్నిసార్లు ఆ గాయముకి అలవాటు పడ్డావేమో, కానీ క్షమించి వారిని వదిలిపెట్టినప్పుడు, నీ హృదయంలోంచి వారిని తీసివేయనప్పుడు, ఈరోజు గాజు ముక్క నీ చెప్పులో లేకపోవచ్చు, కానీ ఆ గాజు ముక్క నీ గుండెలో ఉంటుంది. అది బాధపరుస్తూనే ఉంటుంది, ఆ గాయాన్ని పెద్దగా చేస్తూనే ఉంటుంది. ఆ రోజు అంతగా బాధించే వారిని కూడా ఆయన క్షమాపణతో వదిలివేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం అంటే ఇతరులను క్షమించకపోవడంతో నీ హృదయంలో ఒక చేదు ఉంటుంది. ఆ చేదు వేరు మొలచి అపవిత్రులైతారంట. గాయపరిచిన వాళ్ళు కాదు, గాయము పొందినవారు, క్షమించలేని వారు, క్షమాపణ విడుదల చేయని వారిని ఏమంటున్నాడు? చేదు వేరు కలిగిన వారు దేవుని కృప పొందకుండా తప్పిపోతారు. అందుకే క్షమించడము వారికంటే నీకు చాలా అవసరం. ఒక్కొక్కసారి కరెక్టే, నీ తప్పు లేకపోయి ఉండొచ్చు. యేసుక్రీస్తుని శిక్షించే వారిలో తప్పెవరిది? యేసుదా? 1% కూడా లేదు. అయినా కూడా క్షమాపణ వదిలేసి ఆయన హృదయంలో చేదు లేకుండా చూసుకున్నాడు. ఆ వ్యక్తి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఆ పరిస్థితి దాటిపోయి ఉండొచ్చు. కొంతమంది ఆ నొప్పి లేకున్నంత మాత్రాన గాయంలో లేరని కాదు. ఏ వ్యక్తినైతే మీరు క్షమించాలో, ఏ వ్యక్తులనైతే మీ హృదయంలోంచి బయటికి పంపించాలో, రిలీజ్ దోస్ పీపుల్, ఫర్గివ్ అండ్ రిలీజ్ దెమ్.